లేకపోతే ఇంతకుముందుకు గెలిచిన సీట్లకు తీసుకుందాం. అంటే కొన్ని మన తెలంగాణలో రాజకీయ వ్యవస్థ వేరు, రాజకీయ ప్రాబ్లం వేరు. కరీంనగర్ తీసుకుందాం సార్. బండి సంజయ్ గారు ఇంతకుముందు కూడా బండి సంజయ్ గారు మంచి గెలిచారు. ఆయన తెలంగాణ ప్రెసిడెంట్గా, బీజేపీ ప్రెసిడెంట్గా కూడా 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఆయన ఉండడం జరిగింది. దాని తర్వాత బండి సంజయ్ గారు పార్టీ నుంచి, పదవి నుంచి ఆయన పక్క పెట్టేసి మళ్ళీ ఇప్పుడు కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో బండి సంజయ్ గారిని నేను ఓటర్ లిస్ట్ చెప్తాను సార్ మీకు. సార్ కరీంనగర్ తీసుకున్నట్టయితే మనకి బి వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి రాజేందర్ రావు, బీజేపీ నుంచి తీసుకుంటే బండి సంజయ్ గారు. దీంట్లో ముగ్గురిట్లలో ఎవరి కాంపిటీషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉందండి? ఎందుకంటే బీజేపీ సెంట్రల్ సీట్కి, ఎంపీ పదవికి కరీంనగర్ ఒకప్పుడు కంచుకోట. ఇప్పుడు ఏది వచ్చే అవకాశం ఉంది, దేని మీద మొగ్గు చూపే అవకాశం ఉందంటారు ఓటరు? ఇప్పుడు మొట్టమొదట ఆంజనేయులు గారు మొత్తం రాష్ట్రంలో కూడా ఒక కాంటి కాదు 17 లోక్సభ స్థానాలలో కూడా ఫస్ట్ ప్రయారిటీ మోడీ ప్రభంజనం మీద ఉంటారు ఎవరిలో. అయితే దాంట్లో ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఈవెన్ మైనార్టీగా ఓన్లీ హిందూ పరంగానే ముస్లిమ్స్ ఉన్నా ఆడ తక్కువ ముస్లిమ్స్ అది